ఆడవాళ్ళు పూజలు చేస్తుంటారు. కొంతమంది అంటుంటారు, అసలు జనరల్‌గా పూజ అంటే మగవాళ్ళు చేయాలి, అది విధి. కొంతమంది అంటూ ఉంటారండి, మా ఇంట్లో మగవాళ్ళు చేయటానికి ఇష్టపడరు, లేకపోతే ఎక్కడో ఉన్నారు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఈ ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలని పాటించాలి? దీనికి నేనైతే ఖచ్చితంగా బాహ్యం కన్నా ముందు అంతర్గతం చెప్తానండి. చెప్పండి. ముఖ్యంగా నువ్వు భర్త గారు ఆయన ఏదో ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, ఆయన ఆఫీస్ రీత్యా అవ్వచ్చు, ఆయన వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఆయనకు కుదరటం లేదు, నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. ముందు మనసును నిర్మలంగా అట్టే పెట్టుకో. ఇంట్లో ఉన్న అన్ని పనులతోటి దేవతార్చన కూడా ఒక పని అనుకుంటారండి. నాకు అది నేను అది తప్పని చెప్తా. కరెక్ట్. చాలామంది దేవతార్చన పనిగా ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఇవాళ ఓపిక లేదండి, జ్వరంగా ఉందో, తలనొప్పిగా ఉందో, ఏదో వచ్చింది మొత్తానికి, అందుకని నేను దేవుడికి ఏమీ చేయలేకపోయాను. దేవుడికి ఏమీ చెయ్యరు కానీ భోజనం యథాతథం, ఫోన్ యథాతథం, నిద్ర యథాతథం, అన్ని మిగతా కార్యక్రమాలన్నీ యథాతథం, సీరియల్స్ అన్నీ యథాతథం. ఈ ఒక్క పూజ మటుకి ప్రతి వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, నువ్వు ఊపిరి పీల్చినంతసేపు, అన్నం తిన్నంతసేపు భగవదారాధన అనేది నీకు తప్పదు, చెయ్యాల్సిందే నువ్వు ఖచ్చితంగా. ఈ ఆడవాళ్ళు పాటించవలసిన నియమం ఏంటంటే, ముఖ్యంగా స్నానం చేసి తలస్నానం, తలకి ఆ తువ్వాలో ఏదో కట్టేసుకుని దీపం పెట్టేస్తారు. ఇది చాలా తప్పు. దీనికి 2 పద్ధతులు ఉన్నాయమ్మ. తలస్నానం చేసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తల ముడి పెట్టుకుని దీపం పెట్టుకోవాలి, కానీ నీళ్లు కారుతుండగా దీపం పెట్టకూడదు. అది ఎందుకు పెట్టకూడదు అంటే, రెండో క్రియ ఒకటి ఉంది, తెలిసిందా? అప్పుడు ఆ చెడ్డ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో చేయాల్సినటువంటి పని, కానీ ఇది సత్కర్మలు చేసేటప్పుడు, పుణ్యకార్యాలు చేసేటప్పుడు చేసేది కాదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చక్కగా కుంకుమ బొట్టు కొంచెం పెట్టుకుని నుదుట దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని నీకు పువ్వులు అందుబాటులో లేకపోతే కాసిన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవచ్చు. తెచ్చి ఆ పువ్వులన్నీ కూడా అన్నీ తినే పదార్థాలన్నీ పెట్టేసి దాని పక్కనే ఈ పువ్వుల్ని కూడా ఫ్రిడ్జ్లో తోసి పెట్టేసేసేయద్దు. నేను అందుకే చెప్తున్నా, మీరు రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే, చక్కగా కాసిన పువ్వులు ఇవ్వండి, లేదా కాసిన మొక్కలు ఇవ్వండి, తల మొక్క పంచిపెట్టండి. భూమి అంతా నాశనమైపోతుంది. అందుకని ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా మామిడి పళ్ళు వస్తాయి, మీ ఇంట్లో ఉంటాయిగా, 10-20 టెంకలు ఎండలో పెట్టండి. చక్కగా వాటిని చిన్న కుండీల్లో పెంచండి. పెంచి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి, మీరు వెళ్ళే దారిలో ఎక్కడో అక్కడ పొలాలు, చెరువులు అవి కనిపిస్తే అక్కడ పాతి పెట్టండి ఒకటని చెప్పండి. పెరుగుతాయి అవి చెట్లు. ఎందుకు చేయరా పని? ఆ మధ్యన ఏమిటో అన్నీ కూడా విత్తనాలు బాల్స్ చేసి విసరడం పెట్టారు. అది కొన్నాళ్ళు సాగింది. ఆ విత్తనాలు బాల్స్ చేసినవి ఈ మొలకెత్తాయలేదో ఎంతమంది చూసారండి? బాల్స్ మటుకు విసరడం అన్ని వీడియోస్ వచ్చాయి. ఈ విత్తనాలు మొలకెత్తడం గొడవ లేదు అసలు. ఇంకా అది మొలిస్తే చేస్తాయి. అది ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. మగవాళ్ళు చేయడం అనేది శ్రేష్టం, అన్నిట్లకన్నా ముఖ్యమైనది. మనం వాళ్ళకి ఆ దీపారాధనకి, పూజకి కావాల్సినవి ఏర్పాటు చేయడమే మనం చేయాల్సినటువంటి పని. అంతకన్నా మనం చెయ్యక్కర్లేదు చెప్పాలంటే. వాళ్ళు చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. సరే, కాలానుగుణంగా వాళ్ళకు కుదరకపోవచ్చు. నువ్వు చేస్తే మటుకు చక్కగా శుచిగా మనసును శుభ్రంగా అట్టే పెట్టుకుని, ఆ వండినటువంటి పదార్థంలో సాత్విక గుణమైనటువంటి పదార్థాలను చూసి భగవంతుడికి నివేదన చేసుకుని చక్కగా ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు కూడా కూర్చుని నువ్వు అష్టోత్తరాలు, సహస్రాలు, కుంకాలు, పూజలు చెయ్యక్కర్లేదమ్మా, చేయక్కర్లేదు. నువ్వు స్త్రీగా ఇంట్లో రోజు దీపారాధన చేసుకో. నీకు నచ్చిన స్తోత్రాలు, నీకు అలవాటు ఉన్న స్తోత్రాలు ఏవో 1-2 చదువుకుంటూ వంట చేయి. ఆ వంట చేసినంతసేపు ఈ ఫోన్ మాట్లాడకండి. ఫోన్లు అందరికీ ఏం చెప్తానంటే, తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తండి పొద్దుటిపూట, అత్తమామలు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తండి, మీ పిల్లలు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తండి. ఇంకెవ్వరు చేసినా మీరు ఫోన్ ఎత్తక్కర్లేదు, అవసరం లేదు. అర్థమైందా? మీకు ఉన్నటువంటి సభ్యులందరికీ, మీకున్న స్నేహితులు, బంధువులు ఎవరుంటే మెసేజ్ పెట్టండి అని చెప్పండి. 12 గంటల దాకా ఫోన్లు ఎత్తకండి. మీ ఇంటి పని, మీ దేవతా కార్యక్రమాలు, మీ దాని మీద మీరు ఏకాగ్రత పెట్టుకోండి. ఆ తర్వాత మిగతా ప్రపంచం. అర్థమైందా? నవరాత్రులు 9 రోజులు మా సభ్యులందరూ కూడా అసలు ఫోన్ మాట్లాడొద్దని చెప్తాను నేను. మాట్లాడకండి అమ్మ ఫోన్ ఎవరు కూడా 9 రోజులు అని చెప్తాను. ఒక నియమాన్ని అలవాటు చేసుకోవాలి. ఇతర దేశస్తులందరూ మన సాంప్రదాయాలని, మన పద్ధతుల్ని చూసి ఎంతో గొప్పవని చెప్తున్నారు. మనం ఎందుకు ఇలా దిగజారిపోతున్నాం? అది ఆలోచించుకోవాలి. అందుకని గృహిణి ఇంట్లో చక్కగా వాయిట్లో ముగ్గేసుకోవడం, తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకోవడం, తులసమ్మని జాగ్రత్తగా కాపాడుకోవడం, దానికి కాస్త అన్నీ
తగలకుండా జాగ్రత్త అయిన స్థలంలో తులసిని పెంచుకోవడం, ఇవన్నీ చేయాలి. చేసుకొని చక్కగా ఇంట్లో రోజు కూడా పాలైనా నైవేద్యం పెట్టుకోవచ్చు అమ్మ, పాలు పళ్ళు అయినా నైవేద్యం పెట్టుకోవచ్చు. వంట చేసే నైవేద్యం పెట్టాలనేటువంటి నియమం ఏమీ లేదు. ఎలాగో చక్కటిగా పండగలప్పుడు అది విస్తృతంగా చేసుకుంటారు కనుక చక్కగా చేసుకోండి. అమ్మవారి ఆరాధన చేస్తే తాంబూలాన్ని తయారు చేసుకుని అమ్మవారికి పెట్టండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తాంబూలం ఇవ్వండి. అందరూ సంతోషంగా ఉండండి. గృహమే అన్నిట్లకన్నా మనకు సేద తీర్చేది, కడుపు నింపేది ఇల్లే, సేద తీర్చేది ఇల్లే. అందుకని దాన్ని పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలకే ఉంటుంది.